తండ్రి ఈ వేదిక స్థాపించారు తండ్రి. సహోదరి దెబోరా గారు, ఆమెకి మీరు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఎంతో వందనాలు, భారం బట్టి ఎంతో వందనాలు. ఆమె తండ్రి ఈ వేదిక స్థాపించకుండా ఉంటే ఇంతమందిని నేను కలిసేవాడిని కాదు, ఇంతమందికి నేను పరిచర్య చేసేవాడిని కాదు. సహోదరిని మీరు ప్రేరేపించారు ఈ వేదిక ప్రారంభం చేయుటకు, దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కగా టెక్నికల్ అసిస్టెన్స్ చేసే మా సహోదరుడు చందు బ్రదర్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో చక్కగా వాక్యం చదివే సహోదరి జయంతి గారి బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ దినంన ఈ సాయంత్రం వేళ ఎవరెవరు ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యారో వారు వీళ్ళు ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము ప్రకటన గ్రంథంతో ఉన్న మర్మాలు మేము అర్థం చేసుకోవాలి. మా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతించాలి, మేము దేవుణ్ణి ఆరాధించాలి. రాబోయే దినంలో ఏం జరగబోతుందో మేము తెలుసుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నామా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా అనే ప్రశ్నలు మేము వేసుకోవాలి అని ఎంతో మంచి ఉద్దేశంలో తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో వాళ్ళు పాల్గొంటున్నారు. అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నెక్స్ట్ 1 hour ఆర్ సో తండ్రి, ఇంకొక గంటన్నా, ఇంకా గంట కొంచెం ఎక్కువ సమయం అయి ఉన్నా సరే తండ్రి, ఏమో అయి ఉన్నా సరే తండ్రి, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేత నేను ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీ చేస్తుండగా మా ప్రతి మాట ఆలోచన క్రియని మీ స్వాధీనంలో పెట్టుకోండి. మా ప్రతి మాట ఆలోచన క్రియ మీ మనసుకి సంతోషం కలిగేటట్లు, మీ నామంకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. మేము బతికేదే తండ్రి, మా గుండె కొట్టుకుంటున్నదంటే, మేము ఊపిరి తీసుకుంటున్నామంటే మీ మహిమ కొరకే. ఈ బైబిల్ స్టడీ వలన కూడా మీరే మహిమ పొందాలి, సార్వత్రిక సంఘ సభ్యులు మేలు పొందాలి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు లెక్కనే నేను చందు బ్రదర్ చేత ఆ ఇంట్రొడక్టరీ స్లైడ్ నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథంని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే దాని మూల వాక్యం ఏంటో మనకు తెలిసి ఉండాలి. 1వ అధ్యాయం 19వ వచనం చందు బ్రదర్ మనకు చూపిస్తారు. చూడండి, 1వ అధ్యాయం 19వ వచనం. దాంట్లో ఏమని రాయబడి ఉన్నది? యోహాను, నువ్వు ఇప్పటి వరకు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. దాన్ని బట్టి మనం ప్రకటన గ్రంథంని 3 భాగాలుగా విభాగించవచ్చు అని నేను ప్రతి ఇంట్రొడక్టరీ సెషన్ లో మీతో పంచుకుంటూ ఉంటాను. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. 1వ అధ్యాయము పాస్ట్. ఎంత చక్కగా వెంటనే చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. ఇప్పటి వరకు యోహాన్ ఏమి చూసి ఉన్నాడో, రక్షణ ప్రణాళిక పూర్తి అవుట, పెంతెకోస్తు దినం నుంచి సువార్త ప్రకటింపబడుట, సంఘము విస్తరించుట, అలాగే అపోస్తులు శ్రమలకి గురి అవుట, ఇదంతా కూడా యోహాన్ చూసి ఉన్నాడు. ఆయన కూడా శ్రమలకి గురి అయ్యాడు. ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో చెరలో ఉన్నాడు. డొమిషియన్ అనే చక్రవర్తి ఆయన తీర్పిచ్చాడు, నువ్వు సువార్త బోధిస్తున్నావు, నేను చెప్పినప్పుడు కూడా నువ్వు సువార్త బోధిస్తున్నావు, నేను చెప్పాను, ఆజ్ఞాపించాను సువార్త బోధించకూడదని, అయినా సరే నువ్వు నా ఆజ్ఞలని మీరావు అని తీర్పిచ్చి యోహాన్ని పాత్మోస్ ద్వీపంకి పంపించేశాడు. అదంతా కూడా మనం 1వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు 7 సంఘాలతో పలికిన మాటలని మనం ప్రెజెంట్ అని అంటాం. అది 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలే కానీ దాన్ని ప్రెజెంట్ అని ఎందుకు అంటామంటే, ఆ 7 సంఘాలు ఉన్న విషయాలన్నా, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలన్నా ఇప్పుడు కూడా 2025లో ఏ సంఘం అన్నా మీరు తీసుకోండి, ఆ విషయాలు, ఆ సమస్యలు మనకు కనిపిస్తాయి. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమస్యలకి పలికిన పరిష్కారము 2000 సంవత్సరాల క్రితము ఈ దినం కూడా వర్తిస్తుంది. అందుకే మనం 2-3 అధ్యాయాలని ప్రెజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ దట్, చాప్టర్స్ 4 and 5. అయితే ఆ 4-5 అధ్యాయాల్లో దేవుడు ఏం చూపిస్తున్నారు యోహానికి? ఆయన సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. దేవుడు సింహాసనం ఆసీనుడై ఉండుట యోహాన్ చూస్తున్నాడు. సింహాసనం దేనికి గుర్తు? అదోనాయి దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హిబ్రీ భాషలో సింహాసనం ఆసీనుడై ఉన్న దేవునికి ఇవ్వబడిన పేరేంటంటే అదోనాయి దేవుడు. అదోనాయి దేవుడు అంటే అన్నీ ఆయన స్వాధీనంలో ఉంది. ఎందుకు ఈ దర్శనము యోహానుకి దేవుడు శ్రమకాలంతో కూడిన దర్శనముల కంటే ముందు ఎందుకు చూపిస్తున్నారు అనేది మనము ప్రతి వారము ఇంట్రొడక్టరీ పార్ట్ లో నేను చెప్తూ ఉంటాను, మనం అర్థం చేసుకుంటాము. అదేంటంటే యోహాను భయంకరమైన దర్శనంలో 6వ అధ్యాయం నుంచి చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులతో యుద్ధం చేసి పరిశుద్ధులను ఓడగొట్టుట, అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట, అదంతా కూడా ఆయన చూడబోతున్నాడు.
సో యోహాను మనసులో దిగులు కలగబోతుంది. ఆయనను ఓదార్చుటకు, ఆయనను బలపరచుటకు, మానసికంగా స్థిరపరచుటకు దేవుడు ఆ సింహాసనం దర్శనం చూపిస్తున్నారు. ఆ సింహాసనం దర్శనం చూపించి యోహాను హృదయంలో దేవుడు ఏ సత్యం నాటాలని కోరుకుంటున్నారంటే, యోహాను, నువ్వు అపవిత్రమైన త్రిత్వం ఈ లోకంని పరిపాలించుట చూసినప్పుడు నువ్వు దిగులు పడకు, అన్నీ నా స్వాధీనంలో ఉంది. ఈ అపవిత్రమైన త్రిత్వము కొన్ని రోజులు ఈ లోకంని పరిపాలించవచ్చు, కానీ శాశ్వతమైన రాజ్యము పవిత్రులదే అనే సత్యంని నాటుటకే దేవుడు ఆ సింహాసనం దర్శనం యోహానికి చూయిస్తున్నారు. అయితే 6వ అధ్యాయం నుంచి మనం చూసామండి శ్రమకాలంతో కూడిన దర్శనం ఏంటో యోహాన్ చూసింది. మొదటిగా 7 ముద్రల తీర్పు గురించి అన్ని వివరాలు మనం ధ్యానించాం. దాని తర్వాత 7 బూరల తీర్పు, తర్వాత మనము 2 వారాలుగా 16వ అధ్యాయంలో ఉన్న పాత్రల తీర్పు గురించి మనము ధ్యానిస్తున్నాం. పాత్రల తీర్పులో కూడా మనం ఆల్రెడీ మొదటి పాత్రల తీర్పు గురించి ధ్యానించాం, 2వది, 3వది, 4వది, 5వది, 6వది. ఈ దినము మనం 7వ పాత్రల తీర్పు గురించి ధ్యానిద్దాం. అయితే నేను ఈ పాత్రల తీర్పు గురించి చెప్తూ మొదట్లో దీనికి కూడా ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఏమనంటే, ఐగుప్తు శ్రమలకి ఈ 7 సంవత్సరాల శ్రమలకి ఏం పోలికలు ఉన్నాయి అనేది మీకు గుర్తు చేశాను. ఐగుప్తు శ్రమలు కూడా మనం గమనిస్తే అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు దాని గంభీరత పెరుగుతున్నది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని నాకు జవాబు ఇవ్వచ్చు. ఐగుప్తు శ్రమల్లో మనం గమనిస్తే అన్నిటికంట భయంకరమైన శ్రమ జ్యేష్ఠ కుమారులు చనిపోవుట, అది ప్రారంభంలో వచ్చిందా అండి, లేకపోతే చివరిలో వచ్చిందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. ప్రారంభంలో వచ్చిందా భయంకరమైన శ్రమ ఐగుప్తులో, ఆర్ చివరిలో వచ్చిందా? చివరిలో వచ్చింది పాస్టర్ గారు. చివరిలో వచ్చింది. అలాగే థ్యాంక్ యూ మా. అలాగే మనం 7 సంవత్సరాల శ్రమకాలంతో కూడిన శ్రమలను కూడా మనం తీసుకొని ధ్యానించినప్పుడు మనకి ఈ సత్యము తేటగా కనిపిస్తుంది. ఏమనంటే, అన్నిటికంటే భయంకరమైన శ్రమలు అంటే పాత్రల తీర్పులు చివరిలో వస్తున్నాయి. మొదట్లో ముద్రల తీర్పు, తర్వాత బూరల తీర్పు. బూరల తీర్పు అప్పుడు కూడా 3వ భాగము ప్రపంచమే అఫెక్ట్ అవుతుంది. దేవుని ఉగ్రత, సముద్రం 3వ భాగం మీద వస్తుంది. దేవుని ఉగ్రత, అలాగే అడవి 3వ భాగం మీద వస్తుంది. అలాగే చీకటి కముట, మనం చూస్తే సూర్యుడు, చంద్రుడు 3వ భాగమే నల్లగా మార్చబడుతున్నారు. కానీ మనం గమనిస్తే పాత్రల తీర్పప్పుడు దేవుని ఉగ్రత కంప్లీట్ గా మనం గమనిస్తే సముద్రం మీద రావటం మనం చూస్తున్నాం, ఫుల్ సముద్రం నెత్తురుగా మారటం మనం చూస్తున్నాం. అలాగే సూర్యుడు కంప్లీట్ గా నల్లగా అయిపోవటం మనం చూస్తున్నాం. సో అన్నిటికంటే భయంకరమైన తీర్పు పాత్రల తీర్పు. సో దీంట్లో కూడా మనం గమనిస్తే పాత్రల తీర్పు లోపల కూడా మనం గమనిస్తే ఒక్కొక్క దాన్ని విడిగా చూస్తే పాత్రల తీర్పు గంభీరత ఒకటి తర్వాత ఒకటి దాని గంభీరత పెరుగుతున్నది. 2వ పాత్రల తీర్పు మొదటి పాత్రల తీర్పు కంటే భయంకరమైనది. 3వ పాత్రల తీర్పు మొదటి 2 పాత్రల తీర్పు కంటే భయంకరమైనది. 4వ పాత్రల తీర్పు మొదటి 3 పాత్రల తీర్పు కంటే భయంకరమైనది. అలాగే 5వది, తర్వాత 6వది. మనము ఇప్పుడు 7వ పాత్రల తీర్పుతో కూడిన స్లైడ్ మనం చూద్దాము. 7వ పాత్రల తీర్పుతో కూడిన స్లైడ్ మనం చూద్దాము. చందు బ్రదర్ మనకు చూయిస్తారు. దాంతో కూడిన వాక్య భాగం కూడా సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ బ్రదర్. 16వ అధ్యాయము మనము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాము. చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్జర్ పెట్టి చూపించాలో అక్కడ కర్జర్ పెట్టి చూపిస్తారు. ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీతో పంచుకున్నాను. అదేంటంటే, ఐగుప్తు శ్రమల్లో దేవుడు ఐగుప్తు దేవుళ్ళకి తీర్పిస్తున్నాడు. ఏ ఐగుప్తు దేవుళ్ళని వీళ్ళు పూజిస్తున్నారో ఐగుప్తు ప్రజలు వాళ్ళకి తీర్పిస్తున్నాడు. వాళ్ళకంట గొప్పవాడు అని దేవుడు, యెహోవా దేవుడు రుజువుపరుస్తున్నాడు. అలాగే ఈ పాత్రల తీర్పులో కూడా మనం గమనిస్తే ఈ పంచభూతాస్ అన్ని కూడా నా స్వాధీనంలోనే ఉన్నాయి అనే సత్యము దేవుడు రుజువుపరుస్తున్నారు. ఈ పాత్రల తీర్పులో మనం గమనిస్తే మొదట్లో భూమి మీద పాత్ర వేయబడుతున్నది, తర్వాత నీళ్ల మీద, తర్వాత గాలి మీద, అలాగే సూర్యుడి మీద, అదంతా కూడా మనము చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు 7వ పాత్రల తీర్పుకి మనం వస్తున్నాము.
దేని మీద పాత్ర కుమ్మరింపబడింది అనేది మనము చూద్దాం. చదువమ్మా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం నుంచి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా వాయుమండలం మీద, ఇప్పుడు చూడండి, పంచభూతాస్ అంటే నేను మీతో పంచుకున్నాను. సూర్యుడు, భూమి, గాలి, తర్వాత నీళ్లు, తర్వాత పంచభూతాస్తో కూడిన స్లైడ్ ఒకసారి చూద్దామా చందు బ్రదర్? ఆ పంచభూత స్లైడ్ నేను మీకు చూపించాను, చూడండి. పంచభూతాస్ అంటే దేన్ని ఈ భారతదేశం వాళ్ళు పూజిస్తారు, అలాగే ఆసియా ఖండంలో ఉన్న వేరే ప్రజలు కూడా ఎక్కువ వరకు దేన్ని పూజిస్తారు అని అంటే ఈ పంచభూతాస్ని పూజిస్తూ ఉంటారు. చూడండి, దాంతో కూడిన స్లైడ్. భూమి, నీళ్లు, సూర్యుడు, ఆకాశము, అలాగే గాలి. సో ఈ పాత్రల తీర్పులో కూడా మనం చూస్తే ఈ దేవుని తీర్పు ఒకటి తర్వాత ఒకటి ఈ పంచభూతాస్ మీద రావటం మనము చూస్తున్నాం. అయితే ఎంత చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. మరి నేను మీతో పంచుకుంటున్నాను. భూమి, నీళ్లు, సూర్యుడు, ఆకాశం, గాలి. దీన్నే చాలా మంది భారతదేశంలో పూజిస్తూ ఉంటారు. అయితే చివరి పాత్రల తీర్పు దేని మీద వస్తున్నది? ఇప్పుడే చదివారు కదా, చదవమా ఇంకొకసారి. వాయుమండలం మీద, ఓకే, గాలి మీద తీర్పు వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. బ్రదర్, యూ కెన్ గో టు దట్ స్లైడ్ బ్రదర్ ఆఫ్ ది 7th బౌల్ జడ్జ్మెంట్. 7వ దూత చదవమ్మా. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టించును. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద మొదలుకొని చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. భూమి ఎలాగా పగిలిపోతుందో, పెద్ద భూకంపం వచ్చాను. చదవండి అమ్మా. భూకంపము కలగలేదు, అది అంత గొప్పది. ప్రసిద్ధి అయిన మహాపట్టణము 3 భాగంలాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయను. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను బబులోనునకును ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వాపమును పారిపోయను, పర్వతములు కనబడకపోయను. అది దేశీ మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. చూడండి, చందు బ్రదర్ కూడా అది మనకు చూపిస్తున్నారు చూడండి, కర్సర్ పెట్టి. భయంకరమైన వడగండలు ప్రజల మీద వచ్చి పడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు నాకు ల్యాప్టాప్ స్టార్ట్ అయింది. నేను జస్ట్ ఒక్కసారి ఎగ్జిట్ అయి మరి జాయిన్ అవుతాను. ఓకే, ఇప్పటి వరకు ల్యాప్టాప్ పనిచేయలేదు. ఇప్పుడు మరి నేను మరి లాగిన్ అవుతాను జస్ట్ 1 minute. ఓకే.
Praise the Lord. Am I audible? Yes, Pastor Garu, you are audible. Praise the Lord. Praise the Lord. Laptop has restarted. సో కొంచెం ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు మరి నాకు కూడా పెద్దగా పిక్చర్స్ కనిపిస్తాయి. నేను కూడా ఇంకా చక్కగా నేను బోధించవచ్చు, ఉపదేశించవచ్చు. చందు బ్రదర్, విల్ హ్యావ్ అ లుక్ ఎట్ దట్ స్లైడ్ వన్స్ అగైన్. భూకంపం, భయంకరమైన భూకంపము వచ్చుట మనం చూసాము. ఇంకా మహాపట్టణం, అంటే మహాపట్టణం అనే మాట ఎక్కడన్నా వాడబడితే అది యెరూషలేము గురించే వాడబడుతుంది. మహాపట్టణము యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడేను. దాని తర్వాత బాబిలోను కంప్లీట్గా నాశనం అయిపోయాను. బాబిలోన్ అంటే నేను ఆల్రెడీ మీతో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము ధ్యానించే సమయంలో మీతో పంచుకున్నాను. ఇలాగా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఇప్పుడు పొలిటికల్ క్యాపిటల్ అండ్ కమర్షియల్ క్యాపిటల్ ఉంటుందో, ఆ భయంకరమైన 7 సంవత్సరాల శ్రమకాలంలో కూడా క్రీస్తు విరోధికి ఒక పొలిటికల్ క్యాపిటల్, కమర్షియల్ క్యాపిటల్ ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. భారతదేశంలో పొలిటికల్ క్యాపిటల్ ఢిల్లీ అయి ఉంటే, కమర్షియల్ క్యాపిటల్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంది మీరు చెప్పండి? బాంబే. కరెక్ట్ ఆన్సర్. అలాగే యుఎస్ఏలో, అమెరికా దేశంలో పొలిటికల్ క్యాపిటల్ వాషింగ్టన్ లో ఉంటే, మరి కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పండి? న్యూయార్క్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే చైనాలో బీజింగ్ పొలిటికల్ క్యాపిటల్ అయితే, కమర్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పండి? షాంఘాయ్. వెరీ గుడ్. సో అలాగే ఈ 7 సంవత్సరాల శ్రమ కాలంలో కూడా పొలిటికల్ క్యాపిటల్ మన క్రీస్తు విరోధిది రోమా పట్టణంలో ఉంటుంది, కానీ కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ అనే ఒక పట్టణంలో ఉంటుంది. ఆ బాబిలోన్ ఏంటో మనము 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు మనం ధ్యానించబోతున్నాం. ఆ బాబిలోన్ వచ్చేసిందా లేదా అనేది మనం రుజువుపరచవచ్చు 18వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు. సో ఈ బాబిలోన్ అంట ఈ భయంకరమైన 7వ పాతల తీర్పప్పుడు కంప్లీట్గా నాశనం అయిపోతుంది. యెరూషలేము 3 భాగాలుగా విభాగించబడుతుంది. ఇటువంటి భూకంపం అంతా ఇప్పటి వరకు లోక చరిత్రనే రాలేదంట. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. భూకంపం గంభీరత ఏ స్కేల్ వాడి మెషర్ చేస్తారు చెప్పండి? రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్. అది దాని స్కేల్ 1 to 10 ఉంటుంది. ఆ స్కేల్లో 4 కనిపిస్తే అంత భయంకరమైన భూకంపం కాదు. 5 అంటే కూడా అంత భయంకరమైన భూకంపం కాదు. 7 తర్వాత బాగా నాశనం కలిగించే భూకంపములు వచ్చినట్టు రిచర్ స్కేల్లో 7 అనేది మనకు కనిపిస్తే ఆ గంభీరత మనం గ్రహించవచ్చు. ఎలాగుంటుందంటే దాని వలన బిల్డింగ్స్ కూలిపోవటము, ఎంతో నాశనం కలగటము, ఎంతో మంది చనిపోవటము, అవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్రపంచం చరిత్రలో ఇటువంటి భూకంపం రాలేదంట. 7వ పాతల తీర్పప్పుడు ఎటువంటి భూకంపం రాబోతుందంటే చరిత్రలో ఆదాం సృష్టింపబడినప్పటి నుంచి ఇటువంటి భూకంపం రాలేదంట. సో రిచర్ స్కేల్లో ఎంత ఉంటుంది దాని నంబర్ చెప్పండి? మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. ఎడ్యుకేటెడ్ చేసుకోవట్లేదు. 20-30. దాని స్కేలే కదా, స్కేలే 10. సో ఎంత ఉంటుంది? 10 out of 10. రైట్ ఆన్సర్ బ్రదర్ చందు. కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చారు చందు. అంటే 10 కంటే ఎక్కువ మెషర్ చేయడానికి కుదరదు కూడా. సో ఇప్పటి వరకు చరిత్రలో 10 out of 10 అనేది రాలేదు. రిచర్ స్కేల్లో ఎప్పుడు కూడా మాక్సిమం 9 or 9.5, దానికంటే ఎక్కువ చూపించదు. కానీ ప్రపంచం చరిత్రలో ఇటువంటి భూకంపం రాలేదు అని అంటే, ఆర్ ఇటువంటి భూకంపం కలగబోతుంది అని అంటే రిచర్ స్కేల్లో 10 అనేది కనిపించబోతుంది. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు కళ్ళారా. ప్రకటన గ్రంథం చదువుకున్నప్పుడు మ్యాచ్ అవుతాయి. అందుకు కొంచెం మంది మారు మనసు పొందొచ్చు. ఓకే, ఇప్పుడు మరి ఇంకొక విషయం కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదేంటంటే భూకంపం వచ్చిన తర్వాత భయంకరమైన వడగండలు అది ప్రజల మీద వస్తుంది. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా మనకు స్లైడ్ చూపిస్తారు. చందు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్. భూకంపం తర్వాత ఏమొస్తున్నది? వడగండలు. వడగండల వెయిట్ కూడా దాంట్లో రాయబడి ఉన్నది. అంటే ఇటువంటి వడగండలు ఎప్పుడు రాలేదంట.
100 pounds ఒక్కొక్క వడగండ వెయిట్ 100 pounds. యూజువల్గా 3-4 kgs వడగండల వెయిటే వచ్చి ప్రజల మీద పడటం ఇప్పటి వరకు మనం చరిత్రలో చూస్తాం, ఆర్ 5 kgs. 100 pounds అంటే దగ్గర దగ్గర 50 kgల వడగండలు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఏంటంటే ఫోర్స్, దాని ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇప్పుడు 1 kg మెల్లంగా తల మీద మనం పెట్టుకుంటే మనకేం జరగదు, కానీ అది స్పీడ్గా వచ్చి ఆ 1 kg కూడా మన తల మీద పడితే తల ఇరిగిపోతుంది. సో 50 kgs ఒకసారి ఆలోచించండి, ఆకాశం నుంచి పడుతుందంటే స్పీడ్గా పడుతుందా లేకపోతే మెల్లంగా వచ్చి పడుతుందా ప్రజల తలల మీద? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆకాశం నుంచి పై నుంచి వచ్చి పడే వడగండలు వచ్చి పడతాయా లేకపోతే ఫుల్ స్పీడ్ గా వచ్చి పడతాయా? ఫుల్ స్పీడ్ గా వచ్చి పడతాయి ఫుల్ పాస్టర్. స్పీడ్. సో ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మాస్ ఇంటూ యాక్సలరేషన్. 50 kgs వెయిట్ వడగండలు వచ్చి స్పీడ్ గా తలల మీద పడుతుంటే ప్రజలు చనిపోతారు, భయంకరమైన నొప్పికి గురి అవుతారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ 7వ పాతల తీర్పులో మరి మనం ఒక్కొక్క విషయం గమనిస్తున్నాం. నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. అదేమనగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయన కార్యముల్లో కూడా మనకేం కనిపిస్తుంది అంటే ఒక క్రమం, ఒక పద్ధతి కనిపిస్తుంది. మన దేవుడు అల్లరికి కర్త కాడు అని పౌలు భక్తుడు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో రాస్తున్నాడు. అయితే జాగ్రత్తగా వినండి, దేవుడు ప్రతిదీ ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తారు. ఇప్పుడు మనము మన చర్చెస్లో క్రిస్మస్ టైంలో స్కిట్స్, డ్రామాస్ ఆర్గనైజ్ చేస్తాం. మొదట్లో మనము స్టేజ్ని తయారు చేస్తామా లేకపోతే యాక్టర్స్ని తెచ్చేస్తామా? చెప్పండి మీరే. స్టేజ్ పాస్టర్ గారు. స్టేజ్ ఉంటేనే యాక్టర్స్ వచ్చి అక్కడ యాక్ట్ చేయొచ్చు. అలాగే మనం గమనిస్తే సృష్టిలో మొదటి 3 దినములు దేవుడు స్టేజ్లను తయారు చేస్తున్నాడు. మొదటి దినం వెలుగు వస్తున్నది. 2వ దినం ఎక్కడ చూసినా నీళ్లున్నాయి. మధ్యలో ఆకాశం సృష్టించి ఆకాశం కింద ఉన్న నీళ్ళని దేవుడు వేరుపరుస్తున్నారు. సో 2వ దినము ఆకాశము, నీళ్లు, మనకి సముద్రాలు కనిపిస్తున్నాయి. 2వ దినం. 3వ దినం ఏమవుతున్నది? ఆ నీళ్ళ నుంచి దేవుడు ఎండిన భూమిని వేరుపరిచి అక్కడ చెట్లని నాటుతున్నాడు. ఇప్పుడు 4వ దినం నుంచి ఎక్కడెక్కడ స్టేజెస్ ఉన్నాయో అక్కడ మనకి యాక్టర్స్ కనిపిస్తున్నారు. చందు బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. నేను ఆ స్టేజ్ అండ్ యాక్టర్స్ కూడా పెట్టాను స్లైడ్. జాగ్రత్తగా వినండి. 4వ దినం నుంచి ఎక్కడెక్కడ స్టేజెస్ ఉన్నాయో అక్కడ యాక్టర్స్ మనకి కనిపిస్తున్నారు. చూడండి, ఫస్ట్ స్టేజ్, దాని తర్వాతనే రైట్ సైడ్ ఆ స్టేజ్లో యాక్టర్స్ వస్తున్నారు. సో మొదటి 3 దినములు స్టేజెస్ దేవుడు తయారు చేస్తున్నారు. వెలుగు, ఆకాశము, సముద్రాలు, దాని తర్వాత భూమి చెట్లతో పాటు. 4వ దినం ఎక్కడ మొదటి స్టేజ్ ఉందో, వెలుగుందో, అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వచ్చేస్తున్నాయి. 5వ దినం ఎక్కడ సముద్రాలు ఉన్నాయో అక్కడ చేపలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ ఆకాశం ఉందో అక్కడ పక్షులు వచ్చేస్తున్నాయి. 6వ దినం ఎక్కడ భూమి ఉందో చెట్లతో పాటు అక్కడ భూజంతువులు వచ్చేస్తున్నాయి. దాని తర్వాత మనం గమనిస్తే ఆదామవ్వ వస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదామవ్వ వచ్చే లోపల స్టేజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతున్నది. సో ఇక్కడ మీకు కొంచెం నవ్వు రావచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. దేవుడు సృష్టించటంలో ఒక క్రమం, ఒక పద్ధతి ఎలాగా వాడాడో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రజలని శిక్షించే విషయంలో కూడా ఒక క్రమం, ఒక పద్ధతి వాడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది మొదట్లో వస్తున్నది? భూకంపమా వడగండలా? భూకంపం. ఎటు చెప్పాలి? ఎర్త్క్వేక్ పాస్టర్ గారు. భూకంపం మొదట్లో వస్తున్నది, దాని తర్వాతనే వడగండలు. ఎందుకు మొదట్లో వడగండలు రావట్లేదు? రీజన్ ఏంటంటే అందరు హాయిగా ఇంటి లోపల కూర్చొని ఉంటే, కాంక్రీట్ రూఫ్స్ కింద కూర్చొని ఉంటే వడగండలు వచ్చి ఏమీ వాళ్ళని చేయలేదు. భూకంపం వచ్చినప్పుడు అందరు బయటికి పరిగెత్తొస్తారు, వాళ్ళ కొరకు వడగండలు ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎక్కడున్నారు హల్లెలూయాలు చెప్పండి.
కెన్ ఐ హియర్ హల్లెలూయా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆ క్రమం చూడండి. మొదట్లో భూకంపం తర్వాతనే వడగండలు, కానీ మొదట్లో వడగండల తర్వాత భూకంపం కాదు. భూకంపం రాకుండా ఉంటే వడగండల వలన ఎవరికైనా ఏమైనా హాని కలుగుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు, కాంక్రీట్ రూఫ్స్ లోపల వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు, No. కాంక్రీట్ రూఫ్స్ కింద వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు వడగండల వలన ఎవరికన్నా ఏ నష్టమన్నా కలగడానికి ఆస్కారం ఉందా? చెప్పండి. నో పాస్టర్ గారు. లేదు. No. కానీ భూకంపం వచ్చినప్పుడు ఎవడు కూడా ఇంటి లోపల ఉండుటకు కోరుకోడు. అందరు కూడా బయటికి పరిగెత్తుతారు. ఎందుకంటే ఇంటి లోపల ఉంటే రూఫ్ కొలాప్స్ అవుతుంది. అరే, రూఫ్ కింద నేను ఉండిపోతాను, రూఫ్ కింద నేను నలగొట్టబడతాను అని భయంతో అందరు కూడా ఓపెన్ గ్రౌండ్స్ కి పరిగెత్తుతారు. అక్కడ వాళ్ళ కొరకు, ఈ దుష్టుల కొరకు ఏం ఎదురు చూస్తున్నదంట? వడగండలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అక్కడ కూడా చూడండి ఒక క్రమం, ఒక పద్ధతి. మొదట్లో భూకంపం తర్వాత వడగండలే, కానీ మొదట్లో వడగండల తర్వాత భూకంపం కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అన్ని విషయంలో బట్టి మనము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. మన దేవుడు సర్వజ్ఞాని. అయితే ఏం జరుగుతున్నది? ఈ వడగండల గురించి నేను ఎప్పుడు మీతో బైబిల్ స్టడీలో పంచుకునే ఒక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం మనం చదువుతున్నాం, కానీ ఏమన్నా సబ్జెక్ట్ వస్తే మనము బైబిల్లో వేరే ఇంకొక చోటలో ఇలాగే ఇదే సబ్జెక్ట్ ఉంటే దాని ద్వారా కూడా ఏం నేర్చుకోవచ్చు అని మనము చూస్తూ ఉంటాం. We always connect with other scripture portions having the same theme. సో దేవుడు ఏమంటున్నారు? వడగండలంతా కూడా నా స్వాధీనంలో ఉంది, నేను యుద్ధం టైంలో వాడతాను అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంది అది? చంద్ర బ్రదర్, లెట్స్ గో టు ద స్లైడ్. అన్ని కూడా నా స్వాధీనంలో ఉంది, వడగండలు కూడా నా స్వాధీనంలో ఉంది, నేను యుద్ధం టైంలో వాడతాను అని అంటున్నారు. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 38వ అధ్యాయము, సహోదరి జయంతి గారు చదివినిపిస్తారు. 38వ అధ్యాయము 22, 23 వచనాలు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 22, 23 ఒకసారి చదివినిపించమ్మా జయంతి. అన్మ్యూట్ చేసుకోమా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 22, 23 వచనాలు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 22వ వచనం 22వ వచనం నుంచి, వాడు సమాధి సమీపించును, వాని ప్రాణములు సంహారకుని యొద్ద సమీపించును, నరులకు యుక్తమైనది ఏదో దాని వానికి తెలియచేయుటకును వేలాది దూతలతో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండి 38వ అధ్యాయం అమ్మా, 38వ అధ్యాయం యోబు గ్రంథం 38. సారీ యోబు గ్రంథం 38. యోబు గ్రంథం 38వ అధ్యాయము 22వ వచనములు. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలమును కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినమున కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాజింపబడి చీకటి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నకముకుముల వలె వ్యాపించును, నిర్మానుషమైన ప్రదేశము మీదను. యోబుని దేవుడు అడుగుతున్నాడు, యుద్ధ సమయంలో నేను వాడే వడగండలను చూచితివా అని అడుగుతున్నాడు. మా యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయడు, కానీ ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, దేవుని ముఖాముఖిగా నేను చూడాలి, నేను అడగాలి, నేను నీతిమంతుడుగా ఉన్నప్పుడు ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని నేను అడగాలి అని కోరుకున్నప్పుడు 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు దేవుడు ఎందుకు ఆ కష్టం అనుమతించాడో అది చెప్పట్లేదు, కానీ ప్రకృతిలో ఉన్న అనేక మర్మాలు, అనేక గొప్ప విషయాలు యోబుకి తెలియజేస్తున్నాడు. ఎందుకు కష్టాలు వచ్చినాయి చెప్పట్లేదు. అప్పుడు యోబు సాగిలపడి 42వ అధ్యాయంలో, ప్రభువా నేను ఎక్కువగా మాట్లాడేశాను, ప్రభువా నన్ను క్షమించు అని కోరుకుంటున్నాడు. మరి చెప్పలేదే దేవుడు ఎందుకు శ్రమలు అనుమతించాడని? మరి యోబు ఎందుకు సాగిలపడి దేవుని పాదం దగ్గర, ప్రభువా నేను ఎక్కువ మాట్లాడేశాను, నన్ను క్షమించు అని ఎందుకు అడుగుతున్నాడు?
కారణం ఏమై ఉండొచ్చు? నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. వడగండల గురించి మనం ధ్యానిస్తున్నాము, కానీ దేవుడు కారణం ఎక్కడన్నా చెప్పటం మనం చూస్తున్నామా? 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పాడు. కానీ యోబు ఎందుకు సాగిలపడి దేవుని పాదం దగ్గర, ప్రభా నేను ఎక్కువ మాట్లాడేశాను ప్రభా, నేను ఇంకా నా నోరు మూసుకొని ఉంటాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు పశ్చాత్తాపం పొందుతున్నాడు? ఎందుకంటే ఇన్ని మర్మాలు దేవుడు, ప్రకృతితో కూడిన మర్మాలు దేవుడు బయలుపరిచినప్పుడు దాంతో వెనకాలన్న సత్యములేంటో యోబు గ్రహించినప్పుడు, అరే దేవుడు ఇన్ని కార్యములు చేశాడే, ఇన్ని కార్యములు ఒక్క పొరపాటు కూడా చేయలేదే, నా జీవితంలోనే పొరపాటు చేస్తాడా అని గ్రహించి సాగిలపడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 38వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ప్రకృతిలో ఉన్న అనేక మర్మాలు ఏంటో, ఎలాగ ప్రకృతి దేవుని స్వాధీనంలో ఉంది, అవన్నీ కూడా దేవుడు బయలుపరిచి యోబుని అడుగుతున్నాడు. యోబు ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి నీకు తెలుసా అని అడుగుతున్నాడు. అప్పుడు సాగిలపడుతున్నాడు యోబు. ఎందుకు? అరే ఇన్ని విషయాల్లో దేవుడు ఎక్కడ పొరపాటు చేయలేదే, ఓన్లీ నా జీవితం పట్ల పొరపాటు చేస్తాడా? నేను ఎందుకు ఇటువంటి ప్రశ్నలు నేను అడిగాను? దేవుని ఎందుకు ప్రభా నువ్వు నన్ను కష్టాల ద్వారా ప్రయాణం చేసేటట్లు చేశావు, ఎందుకు అనుమతించావు ఈ శ్రమలని అని అడిగానే అని సాగిలపడతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రేపు యోబు గ్రంథం కూడా దేవుని చిత్తం అయితే మనము ధ్యానిద్దాం. కానీ ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. వడగండలు కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. యుద్ధం టైంలో నేను వాడతాను అని దేవుడు అంటున్నారు. సో యుద్ధం టైంలో వాడతాను అని అంటే, యోబు గ్రంథం చెప్పాలంటే ఆది కాండం తర్వాత సమయం అనుసారంగా మనం వెళ్తే యోబు గ్రంథమే రాయబడింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దాని తర్వాతనే యెహోషువ గ్రంథం రాయబడింది. సో యెహోషువ గ్రంథంలో దేవుడు వడగండాలని వాడాడా యుద్ధంలో? మనం చూద్దామా ఒకసారి? చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. 5 సైనికులు, 5 దేశంకి చెందిన సైనికులుతో చిన్న ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తున్నది. వాళ్ళు గ్రహించారు, ఈ విశాలమైన సైన్యం, శత్రు సైన్యం గ్రహించింది ఇజ్రాయెల్ సైన్యంతో యుద్ధం చేయడానికి వీలు కాదు అని గ్రహించి పారిపోతున్నది. పారిపోయే సమయంలో దేవుడు వడగండలను వాడి ఆ పారిపోయే సైన్యంని మొత్తాడంట. ఒకసారి మనం చూద్దామా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం సహోదరి చదివినిపించేటప్పుడు, జయంతి సహోదరి, చందు బ్రదర్ ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. యెహోషువ గ్రంథం 9వ వచనం 11వ వచనం. 9వ వచనం నుంచి, యెహోషువ గిలాలు నుంచి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వానిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుటను మహాఘోరముగా వానిని హతము చేసెను. బెత్‌హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యూదులు వారిని తరిమి హతం చేయిచు వచ్చిరి. మరి వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బెత్‌హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చు వరకును యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తువాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీయులు వాళ్ళని తరిమే సమయంలో వీళ్ళు పారిపోతున్నారు. పారిపోయే సమయంలో దేవుడు వడగండలను వాడి వాళ్ళని మొత్తుతున్నాడు. జాగ్రత్తగా వినండి. బైబిల్లో చాలా తేటగా కనిపించే అద్భుతాలు బట్టి మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్తుంటాం. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడన్నా చెప్తామండి? చెప్పాలి. అరే విశాలమైన, ఇక్కడ చూడండి, విశాలమైన అనుకుందాం, ఇది ఎరికో గోడ కూలిపోతున్నది. కానీ ఏ ఎరికో గోడ భాగం మీద రాహాబిల్లు ఉందో అది కూలిపోవట్లేదండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిశ్శబ్దంగా జరిగే అద్భుతం. ఆ కంప్లీట్ గోడ, ఎరికో గోడ కూలిపోతే మరి ఆ గోడ భాగం మీద ఉన్న రహాబ్ ఇల్లు కూడా కూలిపోతుంది కదా. మరి రహాబ్ ఇంట్లో ఆమె ఉన్న, ఆ రహాబ్ ఉంది, ఇంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చనిపోతారు కదా.
ఎక్కడ ఉండింది రాహాబిల్లు? ఇప్పుడు నేను వస్తున్న మెయిన్ పాయింట్కి, వడగండల గురించే నేను మీ గురించి అన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. కానీ రాహాబిల్లు ఎక్కడ ఉండిందంట? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? ప్రకారం మీద ఉండింది, గోడ మీదే ఉండింది. 2వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అమ్మా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనము. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండను, ఆమె ప్రాకారం మీద నివసించుచున్నది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె ప్రాకారం మిమ్ములను మీద ఉండేను, తరుమబో మీద ఉండేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫుల్ ఎరికో కూడా కూలిపోతున్నది, కానీ ఏ ఎరికో కూడా భాగం మీద ఆమె ఇల్లు ఉండిందో అది మాత్రం కూలిపోవట్లేదు. ఎరికో కూడా కూలిపోయింది, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. కానీ ఏ ఎరికో కూడా భాగం మీద రాహాబిల్లు ఉందో అది కూలిపోలేదు. దాన్ని బట్టి హల్లెలూయాలు చెప్తామా మనం? చెప్పాలి కదా. వడగండలు వాడి దేవుడు శత్రు సైన్యంని మొత్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. నిశ్శబ్దంగా ఒక అద్భుతం జరుగుతుందండి. ఏం తెలుసా? ఎవరు తరుముతున్నారు? ఆ పారిపోయే సైన్యంని ఎవరు తరుముతున్నారు? ఇప్పుడే మనం చదువుకున్నాం. గట్టిగా చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. Israelites. ఇజ్రాయెల్ సైన్యము తరుముతున్నది. పారిపోయే సైన్యం మీదే వడగండలు పడుతున్నాయి, కానీ వెనకాల పరిగెత్తొచ్చే సైన్యం మీద వడగండలు పడట్లేదు. వెల్కమ్ టు ద గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ దేవుని గొప్పతనం ఎలాగుందో? చందు బ్రదర్, యు కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ us. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? అరే, ఈ కాలంలో మనం గైడెడ్ మిసైల్ టెక్నాలజీ గురించి మాట్లాడతాం. ఎందుకు గైడెడ్ మిసైల్ అనే పేరు ఎందుకు వచ్చింది? అగ్ని మిసైల్, పృథ్వీ మిసైల్ హైదరాబాద్ కర్మాన్ ఘాట్ దగ్గర డిఆర్డిఎల్లో, డిఎంఆర్ఎల్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దానికి ఒక టైంలో అబ్దుల్ కలాం గారు కూడా చక్కగా నాయకత్వం వహించారు. గైడెడ్ మిసైల్ అంటే ఏంటి? ఇక్కడ మనం కూర్చొని కంప్యూటర్, ల్యాప్టాప్లో కోఆర్డినేట్స్ అంతా కూడా ఫీడ్ చేసి ఒక బటన్ నొక్కితే చాలు. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి, భారతదేశంకి పాకిస్తాన్ మధ్యన యుద్ధం రాకూడదని. కానీ యుద్ధం వచ్చింది అనుకుందాం, ఇక్కడ మనము ల్యాప్టాప్లో ఒక బటన్ నొక్కితే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటిని ఎత్తుక్కొని వెళ్తుంది గైడెడ్ మిసైల్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే, పారిపోయే సైన్యం మీదే పడుతుందండి. వెనకాల పరిగెత్తి వచ్చే సైన్యం చాలా దూరంలో ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. చాలా దూరంలో ఉందా అండి? 3 కిలోమీటర్ల వెనకాల ఉందా పారిపోయి వెనకాల పరిగెత్తి వచ్చే సైన్యం, ఇజ్రాయెల్ సైన్యం? గివ్ మీ ఎన్ ఆన్సర్. లేదు పాస్టర్. లేదు, అంత దూరంలో లేదు. కానీ పారిపోయే సైన్యం మీదే వడగండలు పడుతున్నాయి, కానీ వెనకాల పరిగెత్తి వచ్చే సైన్యం మీద పాడట్లేదే. వెల్కమ్ టు ద గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం దేవునికి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. అలాగే దావీదు గోలియాత్ని కొట్టాడండి. దేవుని శక్తి తేటగా కనిపించిందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని అంటాం, మంచిదే. కానీ దేవుని శక్తి ఇంకా గొప్పగా ఎక్కడ కనిపిస్తున్నదంటే, దావీదుకి 2 సార్లు సౌల్ని చంపుటకు అవకాశం దొరుకుతున్నది. ఆశా నిగ్రహం దావీదు చూపిస్తున్నాడు చూడండి, అక్కడ దేవుని శక్తి ఇంకా గొప్పగా కనిపిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సౌల్ని చంపితే వెంటనే రాజభవనం లోపల వెళ్ళిపోవచ్చు. గుహల్లో దాక్కుండే దావీదు, అన్ని సౌకర్యాలు లేని చోటల్లో దాక్కుండే దావీదు, ఇబ్బందులకు గురి అయ్యే దావీదు సౌల్ని చంపితే రాజభవనం లోపల ఆయన అడుగు పెట్టొచ్చు, సౌకర్యాలన్నీ కూడా అనుభవించవచ్చు. కానీ నేను అభిషక్తుని జోలికి వెళ్ళను, అభిషక్తుడిని నేను చంపను, ఆయన మీద నా చెయ్యి ఎత్తను. అక్కడ ఆశా నిగ్రహం చూపిస్తున్నాడు చూడండి దావీదు. అక్కడ దేవుని శక్తి గోలియాతుని చంపే సమయంలో ఎలాగా వాడబడిందో దానికంటే ఎక్కువగా వాడబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. సో అలాగే జాగ్రత్త వినండి, ఏ స్థానిక సంఘంలన్నా ప్రార్థనలు జరుగుతాయి. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వ్యక్తుల కొరకు, రోగాలతో బాధపడే వ్యక్తుల కొరకు,
దెయ్యముల చేత పీడింపబడే వ్యక్తుల కొరకు సంఘంలో ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థనలు విని వాళ్ళని విడిపిస్తాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వ్యక్తికి స్వస్థత కలుగుతుంది. అలాగే దెయ్యముల చేత పీడింపబడే వ్యక్తికి విడుదల కలుగుతుంది. ఇదంతా కూడా తేటగా కనిపించే అద్భుతం. కానీ సంఘంలో, ఒక స్థానిక సంఘంలో నిశ్శబ్దంగా జరిగే అద్భుతం ఏంటంటే, అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక స్థానిక సంఘంలో అనేక కుటుంబాల నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు క్రైస్తవులు ఒక సంఘంలో దేవుని ఆరాధించుటకు. వాళ్ళు ఒకే తల్లిదండ్రులకు పుట్టలేదు, ఒకే పట్టణంలో పుట్టలేదు, ఒకే వ్యాపారం చేయట్లేదు, ఒకే ఉద్యోగం చేయట్లేదు, కానీ వాళ్ళ మధ్యలో ఆ ప్రేమ ఉంది చూడండి, అది అన్నిటికంటే గొప్ప అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సంఘంలో నిశ్శబ్దంగా జరిగే అద్భుతం అదండి. ఒక స్థానిక సంఘంలో మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం. ఒకే తల్లిదండ్రులకు మనం పుట్టలేదు, ఒకే వ్యాపారంలో మనం లేము, ఒకే ఉద్యోగంలో మనం లేము, ఒకే స్కూల్లో మనం చదువుకుంటలేదు, ఒకే కాలేజీలో మనం చదువుకోలేదు. కానీ యేసు రక్తం చేత ఒక కుటుంబంగా జతపరచబడిన తర్వాత సంతోషించు వారితో మనం సంతోషిస్తాం, దుఃఖించు వారితో మనము దుఃఖిస్తాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. అది ఎట్లా వీలవుతుందండి? ఒకే తల్లిదండ్రులకు పుట్టామండి మనం? కాదు కదా. అది నిశ్శబ్దంగా జరిగే అన్నిటికంటే గొప్ప అద్భుతం సంఘం లోపల. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో తేటగా కనిపించే అద్భుతాలు బట్టి హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ మనం పలుకుతూనే ఉంటాము, చాలా మంచిది. కానీ నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయాలు, ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. వడగండల గురించి మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చివరిలో ధ్యానించాం. కాబట్టి వడగండలు వేరే ఎక్కడెక్కడ కూడా రాయబడి ఉన్నాయి లేఖనంలో అనేది నేను మీకు చూపించాను. యోబు గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? వడగండలంతా కూడా నా స్వాధీనంలో ఉన్నాయి అని అంటున్నాడు. యుద్ధం టైంలో నేను వాడతాను. అలాగే యెహోషువ గ్రంథంలో ఎలాగ వాడాడో కూడా మనం చూసాం. పారిపోయే సైన్యం మీదే వడగండలు పడుతున్నాయి, కానీ వెనకాల పరిగెత్తి వచ్చే ఇజ్రాయెల్ సైన్యం మీద అది పడట్లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి ప్రతి దినము మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనం నూతన పరచుకోవాలి. అందుకే బైబిల్ స్టడీ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం గ్రహిద్దాం. మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడేను. మహాపట్టణము 3 భాగాలుగా విభాగించబడేను. మహాపట్టణం అంటే ఏమని చెప్పాను? యెరూషలేం. బైబిల్లో ఎక్కడెక్కడ మహాపట్టణం అనే మాట వాడబడిందో వెంటనే దేవుడు ఏ పట్టణంని దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు పలుకుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మహాపట్టణం అంటే యెరూషలేం. ఇప్పుడు నేనేం చెప్పాను? దేవుడు అల్లరికి కర్తగాడు, అన్ని క్రమం ప్రకారంగా చేస్తాడు. సృష్టించిన సమయంలో, భూమి సృష్టింపబడిన సమయంలో మనం చూసాం, మొదట్లో దేవుడు స్టేజెస్ని తయారు చేశాడు. మొదట్లో వెలుగు, తర్వాత ఆకాశం, సముద్రం, భూమి, చెట్లు. దాని తర్వాతనే ఎక్కడ స్టేజ్ ఉందో, ఎక్కడ వెలుగుందో అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వస్తున్నాయి. ఎక్కడ ఆకాశం ఉందో అక్కడ పక్షులు వస్తున్నాయి. ఎక్కడ సముద్రాలు ఉన్నాయో అక్కడ చేపలు వస్తున్నాయి. ఎక్కడ భూమి ఉందో అక్కడ భూజంతువులు వస్తున్నాయి. తర్వాత ఆదామవ్వ వస్తున్నారు. సో ఈ మహాపట్టణం ఎందుకు 3 భాగాలుగా విభాగించబడాలి? దేవుడు ఏమైనా స్టేజ్ తయారు చేస్తున్నారా? యెరూషలేముని 3 భాగాలుగా విభాగించాలి అని అంటే అందరికీ ఒక హోంవర్క్ అండి ప్లీజ్. ఎజెకియల్ గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు చదవండి ప్లీజ్. అందరికి హోంవర్క్, 1 వీక్ ఉంది మీకు. ఓకే, అక్కడ మనం గమనిస్తే వేల పరిపాలనలో మెస్సయ్య యూదులకి సాయం చేసి ఏ ఆలయం కట్టిస్తాడో ఆ వివరాలన్నీ కూడా మనము ఎజెకియల్ గ్రంథం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మనం చదువుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆ విశాలమైన ఆలయం ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఆ విశాలమైన ఆలయం ఎజెకియల్ గ్రంథంలో ఏముందో అది వేల పరిపాలనలో కట్టబడుతుంది. చూడండి, అవర్ లార్డ్ ఈస్ అ గ్రేట్ ఫెసిలిటేటర్. ఎజెకియల్స్ టెంపుల్. ఓకే, ఎంత విశాలంగా ఉంది చూడండి. అది సొలొమోన్ కట్టిన ఆలయం కంటే పెద్దది. ఓకే, దాని లెంత్, దాని బ్రెత్ అదంతా కూడా తీసుకుంటే చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అది సొలొమోన్ ఆలయం కంటే పెద్దది. అలాగే మనం గమనిస్తే హేరోద్ ఆలయం కంటే పెద్దది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఆ కంపారిజన్ కూడా మనం చూద్దాము సొలొమోన్ ఆలయంతో. అలాగే ఇక్కడ చూడండి, ఎజెకియల్ ఆలయం లెఫ్ట్ సైడ్ ఉంది. హేరోద్ కట్టించిన ఆలయం చూడండి ఎంత చిన్నగా ఉందో దాంతో పోలిస్తే.
హేరోదు ఆలయమే ఉండింది. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసినప్పుడు హేరోదు ఆలయమే ఉండింది. ఇది 46 సంవత్సరాలు ఆయన ఎంతో కష్టపడి రీమోడలింగ్ చేశాడంట. మొదటిగా జెరుబ్బబేల్ కట్టాడు, దాన్ని రీమోడలింగ్ చేసింది హేరోదు. ఇంకా సొలొమోన్ ఆలయం చూద్దాం, ఎంత చిన్నగుందో ఎజెకియెల్ ఆలయంతో పోలిస్తే. ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అలాగే అరణ్యంలో యూదులు స్థాపించిన ప్రత్యక్ష గుడారం ఇక్కడ చూడండి. ఇది తర్వాత ప్రత్యక్ష గుడారము ఇజ్రాయెల్ దేశం లోపల కూడా షీలో అనే పట్టణంలో స్థాపింపబడింది. మొదటగా యూదులు ప్రత్యక్ష గుడారంలోనే దేవుని ఆరాధించేవారు. దాని తర్వాత సొలొమోన్ ఆలయం కట్టబడింది. సొలొమోన్ ఆలయము నాశనం అయిపోయిన తర్వాత జెరుబ్బబేల్ ఏ ఆలయంని కట్టాడో దాన్ని రీమోడల్ చేసింది హేరోదు రాజు. ఆయన పెద్ద పొలిటీషియన్. యూదుల మనసులని గెలుచుకోవాలని, యూదుల దగ్గర మంచి పేరు పొందాలని, రోమా చక్రవర్తి ఈయననే రాజుగా ఇజ్రాయెల్ మీద పెట్టాలని హేరోదు కూడా రోమా చక్రవర్తి కిందే పనిచేస్తున్నాడు. సో రోమా చక్రవర్తికి యూదుల దగ్గర నుంచి ఈయన పట్ల మంచి న్యూస్ వెళ్ళాలి, చాలా మంచిగా మమ్మల్ని చూసుకుంటున్నాడు అని న్యూస్ వెళ్ళాలి. అప్పుడు రోమా చక్రవర్తి ఆయనని ఆ సింహాసనంలోనే కూర్చోబెడతాడు. అందుకు ఈయన ఏదో దేవుని మీద ఉన్న ప్రేమ బట్టి కాదు, కానీ యూదుల మంచి ఒపీనియన్ పొందాలని, ఆయన ఓట్ బ్యాంక్ని స్థిరపరచుకోవాలని, వాడుక భాషలో చెప్పాలంటే ఓట్ బ్యాంక్ని స్థిరపరచుకోవాలని 46 సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయంని రీమోడల్ చేశాడు. కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎజెకియెల్ ఆలయం చూడండి, అన్నిటికంటే పెద్దది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హేరోదు ఆలయం కంటే పెద్దది, సొలొమోన్ ఆలయం కంటే పెద్దది, ఇంకా ప్రత్యక్ష గుడారం కంటే పెద్దది, ఇంకా అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ కింద ఉంది చూడండి, అమెరికన్ ఫుట్బాల్ ఫీల్డ్ కంటే చాలా పెద్దది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను? దేవుడు ఎంత సర్వజ్ఞాని అనే మాట చూయించుటకు ఈ విషయం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. జాగ్రత్తగా వినండి. ఇంత విశాలమైన ఎజెకియెల్ ఆలయము, ఇప్పుడున్న సియోన్ కొండ ఉంది చూడండి, ఎక్కడ సొలొమోన్ ఆలయం కట్టబడిందో, ఎక్కడ హేరోదు ఆలయం కట్టబడిందో, ఆ సియోన్ కొండ మీద ఇంత విశాలమైన ఆలయం కట్టుటకు వీల్లేదమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ఎజెకియెల్ ఆలయం డైమెన్షన్స్, స్పెసిఫికేషన్స్ మీరు తీసుకొని సియోన్ కొండ స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో దాని మీద ఫిట్ చేయడానికి ట్రై చేయండి. ఫిట్ కాదు. అందుకు మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడిను. ఎందుకంటే అప్పుడే ఎజెకియెల్ ఆలయం కట్టుటకు 1000 పరిపాలనలో వీలవుతుంది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. మన దేవుడు ఏం చేస్తాడమ్మా? మొదట్లో స్టేజ్ తయారు చేస్తాడా, లేకపోతే యాక్టర్స్ని తీసుకొని వస్తాడా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. స్టేజ్ తయారు చేస్తాడు. సో ఎజెకియెల్ ఆలయం రావాలంటే మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడాలా లేదా అడుగుతున్నామేమని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆ మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడకుండా ఉంటే ఎజెకియెల్ ఆలయం కట్టడానికి వీలవుతుందా? లేదు పాస్టర్. లేదు. అది ఆల్ అండర్స్టాండింగ్. సో ఈ 7వ పాత్రల తీర్పులో ఎందుకు మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడింది అని అంటే ఎజెకియెల్ ఆలయము కట్టబడాలి. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా 1000 పరిపాలనలో ఏమని అంటారంటే 12 గోత్రాలని 12 శిష్యులు పరిపాలిస్తారు. మరి ఎజెకియెల్ ఆలయం 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇజ్రాయెల్ దేశము ఈ 12 గోత్రాల మధ్యన ఎలాగా విభాగించబడుతుంది, ఆలయం చుట్టూ ఈ గోత్రాలు ఎలాగుంటాయి, ఆ వివరాలు కూడా దేవుడు ముందే ఎజెకియెల్ ద్వారా ప్రవచించారు. ఆ స్లైడ్ కూడా మనం చూద్దాం చందు బ్రదర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, ఇది కూడా మనం చూద్దాం. ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలో ఇటువంటి మార్పులు మనం తీసుకురావడానికి వీలు కాదు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ విషయం నేను మీకు 1000 పరిపాలన వచ్చేటప్పుడు చూపిస్తాను. ఎజెకియెల్ గ్రంథంలో ఏ గోత్రాలు ఎక్కడెక్కడ ఉండాలి అనేది దేవుడు ముందే నియమించాడు. సో ఈ గోత్రాలు అక్కడక్కడ ఉండాలి అని అంటే ఈ మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడాలి.
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి వేల పరిపాలన ఇంట్రొడక్షన్లో నేను మీకు ఆ స్లైడ్ కూడా చూపిస్తాను. చందు బ్రదర్, ఇఫ్ యూ క్యాన్ యాక్సెస్ దట్ స్లైడ్ బిఫోర్ 20th చాప్టర్ బ్రదర్, యూ క్యాన్ డిస్ప్లే టు అస్, అదర్వైజ్ నో ప్రాబ్లం. 12 గోత్రాల మధ్యన భూమి విభాగించబడుతుంది. సో ప్రభువారు కూడా ఏమంటారు? 19వ అధ్యాయం 28వ వచనంలో వేల పరిపాలన భూమి నూతనంగా మరి సృష్టించబడినప్పుడు మీరు 12 గోత్రాలకి తీర్పు ఇస్తారు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామా? 19వ అధ్యాయం 28వ వచనం చదువుమా, మత్తయి సువార్త. చందు బ్రదర్, దాంట్లోపల మీరు ఒక్కసారి 20వ అధ్యాయము ప్రారంభంలో మనం ఆ స్లైడ్ చూపిస్తాము. అది కావాల్సితే ఇప్పుడే మనం చూపించడానికి ట్రై చేయొచ్చు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుద్ధానం నందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడును నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలీల 12 గోత్రపు వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఆ భూమి కూడా ఎలాగ విభాగించబడుతుంది 12 గోత్రాల మధ్యన, అదంతా కూడా ఎజెకియల్ గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయంలో అన్ని వివరాలు ఉన్నాయి. సో ఈ యెరూషలేం పట్టణం 3 భాగాలుగా విభాగించబడకుండా ఉంటే ఈ 12 గోత్రాల మధ్యన భూమి ఎజెకియల్ గ్రంథంలో ఎలాగ వర్ణించబడిందో అలాగా విభాగించుటకు వీలు కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఈ మహాపట్టణము ఈ భయంకరమైన భూకంపం వలన 3 భాగాలుగా విభాగించబడుతుంది. మొదటిగా ఎజెకియల్ ఆలయం కట్టబడుట, దాని తర్వాత ఈ 12 గోత్రాలకి 12 నాయకులుగా 12 శిష్యులు ఉండబోతున్నారు. ఓకే, ఇప్పుడు మనము ఎజెకియల్ ఆలయం గురించి చెప్పాము కాబట్టి ఇంకొక మర్మము లేఖనము నుండింది, అది నేను మీతో పంచుకొని ఈ దినము నేను ముగిస్తాను. చందు బ్రదర్ మనకు ఆ స్లైడ్ చూపిస్తారు. ఎజెకియల్ ఆలయం తర్వాత మనం చూపించిన స్లైడ్ ఒక్కసారి చందు బ్రదర్ చూపించండి. మొదటిగా ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కడ ప్రజలు కూడి దేవుని ఆరాధించేవారు? షీలో అనే పట్టణంలో అక్కడ ప్రత్యక్ష గుడారము ఉండేది. ఆ మ్యాప్ చూద్దాం చందు బ్రదర్. ఎజెకియల్ ఆలయం తర్వాత కనిపించిన మనకు స్లైడ్ ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ చేయండి బ్రదర్. షీలో, అక్కడ చూడండి, షీలోని చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అక్కడ 306 సంవత్సరాలు ప్రత్యక్ష గుడారం ఉండింది. దాని తర్వాత ఇజ్రాయేలీలు భయంకరమైన విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఫిలిస్తీన్లను వాడి ఆ షీలోలో ఉన్న ప్రత్యక్ష గుడారము నాశనం అయ్యేటట్లు దేవుడు చేశాడు. దాని తర్వాత ఎక్కడ షిఫ్ట్ అయింది అని అంటే నోబు. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారము డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మరి ఎక్కడ స్థాపింపబడింది అని అంటే నోబ్ అనే ప్లేస్లో. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి కబ్జర్ పెట్టి చూపిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ప్రత్యక్ష గుడారము ఉన్నప్పుడు సౌల్ రాజు అక్కడ ఉన్న యాజకులు దావీదు వైపు ఉన్నారు అని సందేహించి వాళ్ళని అందరినీ కూడా చంపివేసేస్తున్నాడు. సో నోబులో ఇంకా ప్రత్యక్ష గుడారం లేదు. 78 సంవత్సరాలు అక్కడ ఉంటుంది. కానీ సౌలు చేసిన భయంకరమైన కార్యం వలన అక్కడ ఉన్న యాజకులను అందరినీ చంపేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు దావీదుకి ఆతిథ్యం చూపించారు అని. అప్పుడు ప్రత్యక్ష గుడారం ఎక్కడ షిఫ్ట్ అయిందంటే గిబియోన్కి. ఇక్కడ చూడండి, మరి చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు, గిబియోన్కి షిఫ్ట్ అయింది. అక్కడ 57 సంవత్సరములు ఉండింది. ఆ సమయంలో మనం గమనిస్తే షీలోలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారు? నాశనం చేసేసి నిబంధన మందసంని మాత్రం తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి, మొదట్లో ఎబ్నేజర్లో పెట్టారు. అక్కడ దేవుడు తెగుళ్ళు పంపించాడు వాళ్ళని శిక్షించుటకు. దాని తర్వాత యాష్డోడ్కి తీసుకొని వెళ్ళారు వీళ్ళు ఫిలిస్తీన్లు. అక్కడ కూడా దేవుడు తెగుళ్ళు అనుమతించాడు. తర్వాత ఎక్రాన్కి వచ్చింది, అక్కడ కూడా దేవుడు శిక్షించాడు వాళ్ళని. అప్పుడు ఫిలిస్తీన్లు బుద్ధి తెచ్చుకొని, అయ్యో నిబంధన మందసం మన దగ్గర ఉండకూడదు, అది ఇజ్రాయేలీలకు చెందిన పవిత్రమైన నిబంధన మందసం మనం పంపించేయాలని వాళ్ళు ఏం చేశారు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఎద్దుల బండిలో దాన్ని పంపించేస్తున్నారు. అది ఎక్కడ వచ్చి ఉంటున్నది అంటే కిరియాత్ జారీంకి వచ్చి ఉంటున్నది. ఇక్కడ చూడండి, కిరియాత్ జారీం ఎంత చక్కగా చందు బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. కిరియాత్ జారీం
అక్కడ నిబంధన మందసం ఉండింది. ఓకే, అక్కడ నిబంధన మందసం. దాన్ని దావీదు ఎక్కడ తీసుకొని వచ్చాడు అని అంటే, మొదట్లో ఎద్దుల బండిలో తీసుకొని వచ్చినప్పుడు దేవునికి నచ్చలేదు. దాని తర్వాత కొహాతీలతో దాన్ని మోసుకొని యెరూషలేంకి తీసుకొని వస్తున్నాడు, యెరూషలేంకి. సో నిబంధన మందసము యెరూషలేంలో ఉంది, ప్రత్యక్ష గుడారము గిబియోన్లో ఉంది. నిబంధన మందసం ఎక్కడ ఉండింది? యెరూషలేంలో. కానీ ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? గిబియోన్లో. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? వెరీ గుడ్. అయితే ఇప్పుడు లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారము గిబియోన్లో ఉన్నప్పుడు నిబంధన మందసం మాత్రం యెరూషలేంలో ఉంది. 2 వర్షిప్ సెంటర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇజ్రాయెల్స్ హిస్టరీ. అందుకే దావీద్ పరిపాలన సమయంలో 2 ప్రధాన యాజకులు మనకు కనిపిస్తారు. ఒక ప్రధాన యాజకుడు గిబియోన్లో పరిచర్య చేస్తాడు, ఇంకొక ప్రధాన యాజకుడు యెరూషలేంలో ఎక్కడ నిబంధన మందసం ఉందో అక్కడ ఆయన పరిచర్య చేస్తాడు. లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే, అరే ఎలాగా 2 ప్రధాన యాజకులు ఎలాగుంటారండి ఒకే టైంలో ఇజ్రాయెల్ చరిత్రలో అని అడిగితే మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ స్లైడ్ మరి దీంతో కూడిన మాటలు మీతో పంచుకుంటాను. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. భారతదేశంలో 2 ప్రైమ్ మినిస్టర్స్ ఒకేసారి ఉండడానికి వీలవుతుందా అండి? చెప్పండి. లేదు పాస్టర్. 2 ప్రెసిడెంట్స్ ఒకేసారి ఉండడానికి వీలవుతుందా? లేదు. కానీ అలాగే ఎప్పుడన్నా ఇజ్రాయెల్ చరిత్రలో ఒక్క ప్రధాన యాజకుడే ఉంటాడు. ఆయన పేరే ప్రధాన యాజకుడు. అందరి యాజకుల కంటే గొప్ప యాజకుడు ప్రధాన యాజకుడు ఒకడే ఉంటాడు. ఆరోన్ టైంలో ఒకడే. దాని తర్వాత ఎక్కడ చూసినా సరే ప్రధాన యాజకుడు అంటే ఒక్కడే. ఏలీ ఒకడే, ఒక ప్రధాన యాజకుడే. కానీ దావీదు సమయంలో ఎందుకు 2 ప్రధాన యాజకులు ఉన్నారు? ఇప్పుడు చందు బ్రదర్, లెట్స్ లుక్ ఎట్ దట్ స్లైడ్. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి జయంతితో చదివిస్తాను. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే, అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, అందుకే ఇంత లోతులు మనం వెళ్తున్నాం, లేఖనం అర్థం చేసుకోవడానికి ఇంత లోతులు మనము వెళ్తున్నాం. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 2 ప్రధాన యాజకులు మనకి కనిపిస్తారు. 2 సామెల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. రెండో రాజుల గ్రంథము 2 సామెయల్ 8వ అధ్యాయం 17వ వచనం. 2 సమూయేలు 8వ అధ్యాయము 17వ వచనము. అహిటోబు కుమారుడగు సాదోకును అబ్యాతారును కుమారుడగు అహిమెలెకును యాజకులు. షెరాయు లేక అరే 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 2 యాజకులు ఎట్లుంటారు? 2 యాజకులు ఎందుకున్నారు, ఎట్లున్నారు అని అంటే కారణం ఏంటంటే, గిబియోన్లో ఎవరున్నారు యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా? జాదోక్. అలాగే మనము గమనిస్తే యెరూషలేంలో అబియతారు ఉన్నాడు. ఇదే విషయం మనం మరి 1 దినవృత్తాంతము 16వ అధ్యాయం 39వ వచనంలో కూడా చదువుకోవచ్చు. చదవమ్మా. 1 దినవృత్తాంతము 16వ అధ్యాయం 39వ వచనం. 1 దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము. 39వ వచనము. గిబియోనులోను ఉన్నత స్థలంలో ఉన్న యెహోవా గుడారము మీదను అచ్చటి బలిపీఠమును మీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమముల యందు అనుదినమును నిత్యమైన దహన బలులు ఆయనకు అర్పించుటకై అచట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను. సాదోకు గిబియోన్లో ఉన్నాడు. ఇప్పుడు 21వ అధ్యాయం 29వ వచనం కూడా చదవమ్మా. 1 దినవృత్తాంతం 21వ అధ్యాయం 29వ వచనం. 1 దినవృత్తాంత గ్రంథంలో 21వ అధ్యాయము 29వ వచనము. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాస గుడారమును దహన బలిపీఠమును ఆ కాలం యందు గిబియోనులో ఉన్నత స్థలములందు ఉండను. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికిని భయపడిన వాడై దేవుని యొద్ద
విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చందు బ్రదర్ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు జస్ట్ ఒక్క మర్మం మీతో పంచుకొని నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యం చుంటేదైన దారికంట మధురమైనది. సో ప్రత్యక్ష గుడారము గిబియోన్లో ఉంది. గిబియోన్లో ఉన్న ప్రత్యక్ష గుడారం లోపల ఉన్న ఆవరణంలో మనకేం కనిపిస్తుంది అని అంటే ఇత్తడి బలిపీఠము, గంగాళం. పరిశుద్ధ స్థలంలో ఏం కనిపిస్తుంది? ఆ ప్రత్యక్ష గుడారం లోపల 2 భాగాలు ఉంటాయి, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల, ధూపవేదిక, తర్వాత దీపస్తంభం 3 కనిపిస్తాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి? నిబంధన మందసం ఉండాలి. కానీ నిబంధన మందసం అక్కడ లేదు, కానీ యెరూషలేంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? యెరూషలేంలో ఉన్నది. ఇప్పుడు పశ్చాత్తాప దినమున, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథం అంటే మన మర్మాలు గ్రహించి దేవుణ్ణి ఇంకా ఆరాధించాలి. ప్రత్యక్ష పశ్చాత్తాప దినమున లెవికాండం 16వ అధ్యాయంలో ఏం చేస్తాడు? 2 మేకలని ఎన్నుకుంటాడు ఒక యాజకుడు. ఒక మేకని అరణ్యంకి పంపించేస్తాడు, ఇంకొక మేకని బలి ఇచ్చి దాని రక్తంని తీసుకొని, జాగ్రత్తగా వినండి, మొదట్లో ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. పరిశుద్ధ స్థలం లోపల వెళ్ళిన తర్వాత కూడా ఆగిపోడు, అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. అక్కడ నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. దాని మీద ఈ రక్తము ప్రోక్షిస్తాడు. ఇంకా ఇజ్రాయేలీల వైపున విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. పశ్చాత్తాప దినమున యాజకుడు, ప్రధాన యాజకుడు, ప్రభువా పాపములని క్షమించు అన్నప్పుడు ఆ రక్తము దేవుడు అంగీకరించాడు అనేది ఎట్లా తెలుస్తుంది? ఆ రక్తం మాయమైపోతుంది. మరి ఆల్ అండర్స్టాండింగ్. ఇంకా ఆయన తిరిగి బయటికి వచ్చి మన పాపములను దేవుడు క్షమించాడు అని గట్టిగా షాలోమ్ అని అంటాడు. షాలోమ్ అంటే సమాధానం. షాలోమ్ అంటే సమాధానం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా నేను క్లైమాక్స్కి రానేలేదు, ఇంకా క్లైమాక్స్ ఉంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు గిబియోన్లో ఉంది ప్రత్యక్ష గుడారం, అవునా? యెరూషలేంలో ఉంది నిబంధన మందసం. దావీదు కాలంలో పశ్చాత్తాప దినం వస్తుంది, ప్రతి సంవత్సరం వచ్చినట్టు. జాదోక్ ఏం చేస్తాడు? ఆ మేకని చంపుతాడు, రక్తంని తీసుకొని యెరూషలేంకి వస్తాడమ్మా. అంత దూరం పట్టుకొని వస్తాడా గిబియోన్ నుంచి? ఎక్కడ వెళ్తాడు? మరి ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆ ప్రత్యక్ష గుడారంలోని మరి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు, మరి అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తాడు. అక్కడ నిబంధన మందసం ఉంది అని ఊగించుకొని, అక్కడే కరుణాపీఠం ఉంది అని ఊగించుకొని అక్కడ రక్తం పెట్టి ప్రార్థన చేస్తాడు. రక్తం మాయమైపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే హేరోద్ ఆలయం టైంలో కూడా అలాగే జరిగింది. ఎందుకంటే మొదటి ఆలయంలో సొలొమోన్ రాజు నిబంధన మందసం అక్కడ తెచ్చేశాడు. ఆలయం లోపలే ఉంది అతి పరిశుద్ధ స్థలం. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోపలే సొలొమోన్ సమయంలో ఉంది. దాని తర్వాత నెబుకద్నెజారు రాజు ఒక 500 సంవత్సరాల తర్వాత వచ్చి ఆలయంని తగలబెట్టేసి తీసుకొని వెళ్ళిపోయాడు నిబంధన మందసంని కూడా. ఆ నిబంధన మందసంని యెరెమియా ప్రవక్త ఆ సమయంలో తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టాడు. ఎక్కడుందో మనకు తెలియదు. కానీ జెరుబ్బబేల్ ఆలయం కట్టినప్పుడు, 2వ ఆలయం కట్టినప్పుడు, అలాగే హేరోదుని దాన్ని రీమోడల్ చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసే సమయంలో ఈ పశ్చాత్తాప దినంలో కూడా యాజకులు ఏం చేసేవారు? ఆలయం లోపల అతి పరిశుద్ధ స్థలం లోపల వెళ్తే నిబంధన మందసం కనిపించేది కాదు. సో ఏం చేసేవారు? అక్కడ నిబంధన మందసం ఉంది అని ఊగించుకొని, అక్కడే కరుణాపీఠం ఉంది అని ఊగించుకొని అక్కడ రక్తం ప్రోక్షించి ప్రార్థన చేస్తుంటే రక్తం మాయమైపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది గుర్తు, దేవుడు దాన్ని అంగీకరించాడు అని. అది ఆల్ అండర్స్టాండింగ్? ఆ ప్రార్థనని అంగీకరించాడు అని. సో నిబంధన మందసం ఒక్క చోటులుంది, మరి ప్రత్యక్ష గుడారం ఇంకో చోట్లుంది. మరి పశ్చాత్తాపం దినం ఏమైంది పాస్టర్ గారు అని మీరు మమ్మల్ని అడిగితే ఇది జవాబు. అది ఆల్ అండర్స్టాండింగ్? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే కూడా మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి.
ఓకే, సో ప్రకటన గ్రంథం అంటే మర్మాలతో కూడిన పుస్తకము. అనేక మర్మాలు మనం గ్రహించి, అనేక మర్మాలు మనం తెలుసుకొని దేవుణ్ణి మనము ఆరాధించే బదులమై ఉన్నాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. కొంచెం టైం కూడా మనం దాటాము, 12 minutes దాటింది, మోర్ దెన్ 1 hour. ఎందుకంటే దేవుని వాక్యం చుంటేదైన దారికంట మధురమైనది. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఎందుకు ఆ మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడింది అనేది మనము అర్థం చేసుకున్నాం. ఎందుకు మొదట్లో భూకంపము, తర్వాతనే వడగండలు, అది కూడా మనము అర్థం చేసుకున్నాం. బాబిలోన్ అనే పట్టణం కంప్లీట్గా నాశనం అయిపోతున్నది. ఆ బాబిలోన్ అనే పట్టణము ఏంటి అనేది మనం 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు గ్రహిస్తాం. ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, జస్ట్ మీకు హింట్ ఇస్తున్నా. హైదరాబాద్లో ఎప్పుడు భూకంపం రాకూడదు. హైదరాబాద్లో భూకంపం వస్తే పక్కనున్న విజయవాడ అఫెక్ట్ అవుతుందా, లేకపోతే దూరంలో ఉన్న న్యూయార్క్ అఫెక్ట్ అవుతుందా అండి? విజయవాడ. సో మహాపట్టణం 3 భాగాలుగా విభాగించబడింది. బాబిలోన్ కంప్లీట్ గా నాశనమైందంటే 2 పక్కన పక్కన ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ మీకు ఒక హింట్ దొరికిపోయింది ఆ బాబిలోన్ ఎక్కడుందో. సో మనము 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు అన్ని వివరాలు మనము తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి దెబోరా సిస్టర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో ఉత్సాహంతో తండ్రి 10 మందే వచ్చారు, కానీ మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడై ఉన్నారు. ఈ 7 మంది 10 మంది మీ కనుదృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తులు తండ్రి. మీరు మీ సేవకుడిని వాడి మీ మహిమార్థమై ఈ దినము ప్రకటన గ్రంథంలో అనేక మర్మాలు తెలియచేసేటట్లు మీ కృప చూయించారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఏమేం పాఠాలు మేము నేర్చుకుంటున్నాము, దాన్ని బట్టి మిమ్మల్ని మేము ఆరాధించే బదులమై ఉన్నాం. ఏమేం మర్మాలు మేము కొత్తగా గ్రహిస్తున్నాము, అది మేము తోడు క్రైస్తవులతో పంచుకోవాలి. ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ ప్రతి సెషన్ తర్వాత యూట్యూబ్లో మా వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా పెడుతున్నారు. ఆ వీడియో రికార్డింగ్స్ అంతా కూడా మేము సర్క్యులేట్ చేసేటట్లు, మాకు తెలిసిన క్రైస్తవులకి సర్క్యులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న వేదిక చేత ఏది దెబోరా సిస్టర్ స్టార్ట్ చేశారో, సార్వత్రిక సంఘం కూడా ఈ చిన్న వేదిక చేత తండ్రి మేలు పొందేటట్లు మీకు కృప చూపించండి. ఎంతో చక్కగా యాంకరింగ్ చేసే రాజ్ కుమార్ బ్రదర్ని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మేము వచ్చే వారం కలుసుకునే వరకు మీ రెక్కల నీడ కింద మమ్మల్ని కాచి కాపాడండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.